Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics chapter progressions లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.5 లోని ఫస్ట్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ nth టర్మ్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ముందుగా మనం చేయబోయే టాపిక్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి అవసరమైనటువంటి ప్రీవియస్ మెయిన్ కాన్సెప్ట్స్ ఒకసారి రివిజన్ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ 6.5 స్టార్ట్ చేసి దానిలో ఉన్నటువంటి 1 to 4 ప్రాబ్లమ్స్ విత్ దీస్ రోమన్ నెంబర్స్ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ చాప్టర్ ప్రీవియస్ టాపిక్స్ లింక్స్తో పాటు కొన్ని ఇతర చాప్టర్స్ లింక్స్ కూడా ఎప్పటిలాగే అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఎక్సర్సైజ్ మొత్తం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ మీద ఉంది కాబట్టి మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకసారి గుర్తు చేసుకుందాం. A list of numbers in which each term is obtained by multiplying a fixed number to the preceding term except the first term is called a geometric progression. So geometric progression is simply denoted by GP. దేనిని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాము అంటే ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్లో ఒక నంబర్స్ యొక్క ఒక జాబితా ఏ విధంగా ఉండాలంటే ప్రతి పదం కూడా దాని ముందున్న పదాన్ని ఏదో ఒక స్థిరమైనటువంటి సంఖ్యతో మల్టిప్లై అంటే గుణించడం ద్వారా వచ్చినట్లయితే అప్పుడు దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఒక్క మొదటి పదం మాత్రమే దీనికి మినహాయింపు. అంటే మనకి సిరీస్ స్టార్ట్ అయ్యేది ఏ పదంతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1తో స్టార్ట్ అయింది అనుకుంటే దీన్ని 3తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 1 3 is 3, 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం రాసిన ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్కి ఒక ఎగ్జాంపుల్. సో ఈ డెఫినేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు ఒకసారి రీకాల్ చేసుకున్నట్లు అవుతుంది. ప్రతి పదం కూడా దాని ముందున్న పదాన్ని ఒక ఫిక్స్డ్ నంబర్ చేత మల్టిప్లై చేయగా వచ్చింది. ఆ ఫిక్స్డ్ నెంబరే మనకి ఇక్కడ 3 అని అర్థమవుతుంది. సో ద ఫిక్స్డ్ నెంబర్ టు బి మల్టిప్లైడ్ బై ఈచ్ టర్మ్ టు గెట్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ఏ జీపీ ఈజ్ కాల్డ్ కామన్ రేషియో అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్. అంటే ఇక్కడ మనకి పైన రాసిన ఎగ్జాంపుల్కి కామన్ రేషియో ఎంత అంటే 3 అని చెప్తాం. సో కామన్ రేషియోని ఆర్తో సూచిస్తాం. ఒక ప్రోగ్రెషన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ అని మెన్షన్ చేస్తున్నాము అంటేనే దానిలో ఈ కామన్ రేషియో ఉంది అని అర్థం. అంటే ఏ రెండు వరుసగా ఉన్న సక్సెసివ్ టర్మ్స్ మనం తీసుకున్నా ఒక టర్ము దాని ప్రిసీడింగ్ టర్మ్ని భాగిస్తే వచ్చేదాన్ని కామన్ రేషియో అంటారు. ఆ భాగిస్తే వచ్చే సంఖ్య ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సో ఆర్కి ఒక ఫార్ములా ఆర్ మనం దాని ఒక జనరలైజ్డ్ రూల్ రాయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2/A1 ఆర్ A3/A2 ఆర్ A4/A3 అండ్ సో ఆన్. ఈ విధంగా ఎనీ 2 సక్సెసివ్ టర్మ్స్ని ఒక టర్మ్ని తీసుకుని దాన్ని బిఫోర్ టర్మ్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం కామన్ రేషియో ఆర్ అని చెప్పి సూచిస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ వాల్యూని అందుకే జనరలైజ్డ్గా చెప్పాలంటే AN/AN-1 అవుతుంది. సో ఇక్కడ n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలన్నమాట. అంటే అట్లీస్ట్ 2 ఆర్ మోర్ ఉండాలి. బికాజ్ మనకి A1ని A0తో భాగించలేము కాబట్టి ఫస్ట్ టర్మ్ కనీసం ముందు ఉండాలంటే n అట్లీస్ట్ 2తో స్టార్ట్ చేసి A2/A1 దగ్గర నుంచి ఏదైనా మనం రాసుకోవచ్చు. సో ముందుగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏ ఆర్తో వేటిని సూచిస్తామో తెలిసిన తర్వాత ఇక మనకి ప్రధానంగా ప్రాబ్లం చేయడానికి అవసరమైంది దీని యొక్క జనరల్ ఫామ్ ఏఆర్లో రాయడం, అలాగే nth టర్మ్ మనం చెప్పడం. వాటిని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో జనరల్ ఫామ్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ టర్మ్ మనకి ఏతో బిగిన్ అయింది అనుకుంటే దాన్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆర్తో మల్టిప్లై చేస్తాం కనుక ఏ ఇంటూ ఆర్, మళ్ళీ ఇంకొక ఆర్తో మల్టిప్లై చేస్తే ఏఆర్ స్క్వేర్, అగైన్ ఇంకొక ఆర్తో ఏఆర్ క్యూబ్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ కామన్ రేషియో ఆర్ అయినప్పుడు జీపీ కెన్ బి రిటన్ యాజ్ ఏ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. సో దీన్ని బట్టి మనకి ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో జస్ట్ ఈ 2 టర్మ్స్ తెలిస్తే ఏ అండ్ ఆర్ అనే వాల్యూస్ తెలిస్తే ఎనీ టర్మ్ మనం డైరెక్ట్గా రాయొచ్చు. సో ద nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ ఈజ్, nth టర్మ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏఎన్. సో ఏ సఫిక్స్లో n ఉందంటే అది n వ పదం అని అర్థం. సో ఆ ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n-1 అని మనం చెప్పుకోవచ్చు. బికాజ్ ఇక్కడ మనం చూస్తే ఏ టర్మ్ అయితే ఆ పదం సంఖ్య కంటే ఒకటి తక్కువ ఆర్లు వస్తాయి కాబట్టి ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n-1. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 6.5ని స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్ వరుసగా చేద్దాం. సో ఎక్సర్సైజ్ 6.5లో ఫస్ట్ ప్రాబ్లం. సో దీనిలో రోమన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి కామన్ క్వశ్చన్ పైన ఇవ్వబడింది చూడండి. ఫర్ ఈచ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ ద కామన్ రేషియో ఆర్ అండ్ దెన్ ఫైండ్ ఏఎన్. అంటే మనకి ఇచ్చిన జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆల్రెడీ జీపీ అని ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో దీంట్లో కామన్ రేషియో ఎంత ఆర్ వాల్యూ చెప్పాలి. అదేవిధంగా ఫైండ్ ఏఎన్ అంటే nth టర్మ్.
ఇక్కడ ఒక 3-4 పదాలు ఇవ్వబడ్డాయి. బట్ ఎనీ టర్మ్ మనం చెప్పడానికి అవసరమైన ఒక ఫార్ములా ఏఎన్ మనం రాబట్టాలి. సో ముందుగా మనం ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ నంబర్స్ నోట్ చేస్తే 3, 3/2, 3/4, 3/8 అండ్ సో ఆన్. యాక్చువల్లీ ప్రాబ్లంలోనే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని మెన్షన్ చేసినప్పుడు దీనిలో ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయ్యి ఉంటుంది. ఉన్న వాటిలో ఏ రెండింటిని మనం డివైడ్ చేసినా పక్క వాటిని ఒకే విధమైన ఆన్సర్ మనకు వస్తుంది. బట్ ఎనీహౌ కామన్ రేషియో ఆర్ మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ టర్మ్ రాసుకుంటాం. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ మనల్ని పర్టికులర్గా మెన్షన్ చేసి అడిగాడు కాబట్టి కామన్ రేషియో అనేటువంటి వర్డ్ రాస్తున్నాను. కామన్ రేషియో ఆర్ అంటే A2/A1 అని మనకు తెలుసు. అంటే ఇక్కడ A3/A2, A4/A3 కూడా చేయొచ్చు. బట్ A2/A1 మనం చేస్తే సరిపోతుంది కాబట్టి అది ఒక్కటి తీసుకున్నాం. సో సెకండ్ టర్మ్ అనేది 3/2 బై ఫస్ట్ టర్మ్ ఈజ్ 3. సో ఇక్కడ మీకు ఈ 3లో 1 టైం క్యాన్సిల్ కనుక దేర్ఫోర్ ఇక్కడ కామన్ రేషియో వాల్యూ ఎంత వచ్చింది మనం చూడండి, 1/2గా మనకి ఈ ఆన్సర్ వచ్చింది. అంటే ఫస్ట్ ప్రాబ్లంలో కామన్ రేషియో 1/2 అండ్ దెన్ ఫైండ్ ఏఎన్ అన్నాడు కాబట్టి మరి ఏఎన్ అనే దానికి ఫార్ములా. సో ఏఎన్ మీన్స్ మనకి nth టర్మ్ ఆఫ్ ద జీపీ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్కి nth టర్మ్ మనం చెప్పాలంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ ఫార్ములా మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి ఆధారం ఇది కనుక ఏఎన్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇంతకుముందు రాసిన జనరల్ ఫార్ములోంచి ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n-1. సో ఎన్నవ పదం కావాలంటే ఆర్ని n-1 సార్లు మనం దానితో అదే మల్టిప్లై చేసి దాన్ని ఏతో మల్టిప్లై చేయాలని ఆల్రెడీ చూసాం కాబట్టి ఏ ఆర్ల ప్లేస్లో యాక్చువల్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏఎన్ రాసినట్టు అవుతుంది. బికాజ్ ఇక్కడ nth టర్మ్ అని ఎన్ఏ అడిగాడు కాబట్టి ఏ ప్లేస్లో ఆర్ ప్లేస్లో తప్ప ఎన్ ప్లేస్లో మనం ఏమీ చేంజ్ చేయని అవసరం లేదు. సో ఏ అంటే 3. సో ఇక్కడ 3 ఇంటూ, సో ఇక్కడ బ్రాకెట్ వేస్తున్నాం. ఆర్ అంటే 1/2 కాబట్టి 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ n-1. సో ఇందులో మనకి ఇంకా n వాల్యూని బట్టే దీని వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేం. బట్ ఇంకా కొంత మాడిఫై చేసి రాయాలనుకుంటే ఒక విధంగా ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మీకు న్యూమరేటర్లో 1 టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ 1 కాబట్టి ఇక్కడ n ఏ విధమైన నెంబర్ అయినప్పటికీ n అనేది ఇక్కడ ఒక న్యాచురల్ నెంబర్ అవుతుంది. బికాజ్ nth టర్మ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది న్యాచురల్ నెంబర్ అవుతుంది. సో 1 కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ పవర్ ఎంత వచ్చినా కానీ న్యూమరేటర్ ఆల్వేస్ 1. సో ఇంకా 3 1s are 3 కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ 3గా ఉన్నట్టు బై డినామినేటర్లో మాత్రం 2 టు ద పవర్ ఆఫ్ n-1. ఎందువల్లంటే దీని వాల్యూ 3 అని చెప్పగలం తప్ప దీని వాల్యూ n అని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి టోటల్గా 3/2 టు ద పవర్ ఆఫ్ n-1గా ఈ nth టర్మ్ మనం రాయొచ్చు. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఇదే విధంగా ప్రాబ్లం రోమన్ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 2లో ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ నంబర్స్ చూడండి, 2, -6, 18, -54. సో ఫస్ట్ టర్మ్ a is equal to 2 and the common ratio, we have to find common ratio in each problem. So common ratio r is equal to, we can write a2/a1. So second term by first term. There are 4 terms are given, but anyhow we can find only a2/a1. a2 value -6 by a1 value 2. So -6/2 is nothing but -3. So r value is -3 and the nth term of the GP, because it is asked to find the nth term an also. So the nth term of the GP an is equal to, as per formula, a into r to the power of n-1. Therefore an is equal to, a means here 2, so 2 into r to the power of, r is -3, so -3 whole to the power of n-1. సో ఇక్కడ కూడా n వాల్యూని బట్టే ఈ మైనస్కి పవర్లో రాసింది మనకి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది n వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ మనకి ఇక్కడ మైనస్కి పవర్ కాబట్టి ఇది n ఆడ్ నెంబర్ అయితే అందులోంచి ఒకటి తీసి ఈవెన్ నెంబర్ వచ్చి ఇది మనకి ప్లస్లో ఉంటుంది. n ఈవెన్ నెంబర్ అయినప్పుడు పైది మొత్తం ఆడ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది మైనస్లో ఉంటుంది. కాబట్టి దీని వాల్యూని మనం ఎందుకంటే సింప్లిఫై చేయలేం కనుక 2 into -3 హోల్ టు ద పవర్ ఆఫ్ n-1 గానే మనం చెప్పొచ్చు. ఇందులోంచి అవసరమైతే ఈ -3/-1ని సెపరేట్ చేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఈ ఫార్ములాని ఇంకొంచెం సింప్లిఫై చేసి రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ దీన్ని ఇంకొంచెం మోడిఫై చేస్తే 2 into -3 హోల్ టు ద పవర్ ఆఫ్ -n into -3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1గా మనం పెట్టుకోవచ్చు. బికాజ్ ఇక్కడ రెండు పవర్స్ని కూడా సెపరేట్గా రాసుకుంటే, అంటే ఓన్లీ n వరకే ఇక్కడ పరిమితం చేస్తే ఇంటూలో ఉన్న ఈ -1 n-1ని రెండు భాగాలుగా చేసి ఎప్పుడైతే ఇలా రాసామో a/m into a/n is equal to a/m+n ఫార్ములా ప్రకారం, మరి ఎనీథింగ్ పవర్ మైనస్ ఉంది అంటే అది 1/గా రాసుకోవాలి కాబట్టి దీని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది 2 into
-3 హోల్ పవర్ n బై -3 పవర్ 1 అవుతుంది. సో ఎనీహౌ -2/3 అనేది ముందుకు వచ్చినట్టు ఇంటూ -3 టు ద పవర్ ఆఫ్ n గా దీన్ని మనం రాసుకోవచ్చు. బికాజ్ ఇది n వాల్యూని బట్టే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది కనుక ఈ మైనస్ ఆఫ్ మైనస్ మనం చేయలేము. ఎందుకంటే మైనస్ ఎన్ని టైమ్స్ ఉందో తెలిస్తేనే ఈ బ్రాకెట్లో ప్లస్ ఆర్ మైనస్ వస్తుందో మనం చెప్పొచ్చు. బట్ ఇందులోంచి -3 పవర్ -1 అంటే a టు ద పవర్ ఆఫ్ -1 అంటే 1/a అనే దాన్ని బేస్ చేసుకుని మనం ముందు ఉన్నటువంటి కాన్స్టెంట్ని -2/3గా రాయగలం తప్ప ఈ పవర్లో ఉన్న n వాల్యూని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా వదిలేస్తే మనకి యాక్చువల్ ఆన్సర్ అవుతుంది. ఇంకొంచెం మాడిఫై చేస్తే ఇలా కూడా రాసుకోవచ్చు అని తెలియడానికి ఇది చూపించడం జరిగింది. సో మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో జనరల్గా n టర్మ్స్ అన్ని ఇలా పవర్స్ రూపంలో ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ సింప్లిఫికేషన్ సాధ్యం కాదు. ఈ విధంగా రాసి వదిలేస్తాం. సో 1లో రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3లో ఇచ్చినటువంటి నంబర్స్ చూడండి. ఆల్రెడీ జీపీ అనే ఎప్పుడు కూడా మనకి మెన్షన్ చేయబడుతుంది కనుక ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్. -1, -3, -9, -27 and so on. So here the first term is -1 and the common ratio. So common ratio is represented by R. Common ratio means second term by first term. So A2 by A1. So A2, A1. A2 place లో -3, A1 place లో -1. So anyhow minus by minus is plus, 3 by 1 is 3. So R value is 3. Common ratio is 3 here. Next, the nth term of this GP. మనకి n పదం కూడా కనుక్కోవాలి కనుక the nth term of the GP, it can be represented as an. an equal to a into r to the power of n minus 1. Therefore ఇప్పుడు a r places లో -1 ని 3 ని రాసుకుంటే సరిపోతుంది. a అంటే మనకి జస్ట్ -1 కాబట్టి -1 ఇంటూ r ప్లేస్ లో మనం రాయాల్సింది 3 కాబట్టి 3 టు ద పవర్ ఆఫ్ n minus 1. సో దీన్ని -1 ఇంటూ అంటే ఇంకా 1తో ఇంటూ చేస్తే అదే కాబట్టి మైనస్ అనే సింబల్ ఒకదాన్ని చూపిస్తే సరిపోతుంది. -3 టు ద పవర్ ఆఫ్ n minus 1 గా చెప్పొచ్చు. ఇంతకు ముందులానే మనం దీన్ని ఈ 3 టు ద పవర్ ఆఫ్ -1ని 1/3గా రాసుకుంటే ఆ విధంగా కూడా మనం చూపించవచ్చు. అయినప్పటికీ ఇక్కడ మైనస్ ముందుకు రాస్తాం కాబట్టి ఈ సింప్లిఫికేషన్ దీనికి సరిపోతుంది. ఇది రోమన్ నెంబర్ 3. ఇక ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి చివరి రోమన్ నెంబర్. సో రోమన్ నెంబర్ 4లో ఇచ్చినటువంటి అంటే కామన్ క్వశ్చన్ కాబట్టి అన్నిటికీ కూడా ఇదే మనం r కనుక్కోవాలి, an కనుక్కోవాలి కనుక ఫోర్త్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి GP జామెట్రిక్ ప్రోగ్రెషన్ 5, 2, 4/5, 8/25 అండ్ సో ఆన్. సో ఇక్కడ 4 పదాలు ఇచ్చినప్పటికీ ఏ రెండింటి మధ్య రేషియో అయినా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇవ్వడం జరిగింది కనుక మనం రాసేటప్పుడు ఎప్పుడు a2/a1 ఈజీగా రాసుకుంటాం. సో కామన్ ఫస్ట్ టర్మ్ a equal to 5. Next we have to find common ratio. So common ratio R is equal to a2/a1. So what is the value of a2? a2 means second term. 2 by a1. It is the first term. It is 5. Therefore R value is equal to 2/5. Next, the nth term of the GP. So GP లో ఉన్నటువంటి n పదం మనం తీసుకుంటే an is equal to a into r to the power of n minus 1. సో an లో a and r వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే a ఇంటూ అంటే ఇక్కడ 5 ఇంటూ అండ్ r to the power of అన్నప్పుడు r అంటే ఇక్కడ 2/5 కాబట్టి 2/5 to the power of n minus 1. సో 5 ఇంటూ 2/5 to the power of n minus 1 గా మనం దీన్ని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనం దీన్ని కొంత సింప్లిఫై చేయాలనుకుంటే ఈ బైలో ఉన్నటువంటి 5 పవర్ని విడిగా కూడా రాసుకుని చేయొచ్చు. అంటే దీన్ని కొంత మాడిఫై చేసి రాస్తే 5 ఇంటూ 2 to the power of n minus 1 న్యూమరేటర్లో ఉంది, 5 to the power of n minus 1 డినామినేటర్లో ఉంది. మరి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 పవర్ n minus 1 ఉంది కాబట్టి మనకున్న జనరల్ ఫార్ములా అంటే a to the power of m by a to the power of n equal to a to the power of m minus 1 అప్లై చేస్తే మైనస్ n ని. సో ఇక్కడ కూడా బేస్ 5, ఇక్కడ కూడా బేస్ 5 ఉంది కనుక ఈ ఉన్న పవర్ నుంచి మైనస్ చేయాలి. ఇక్కడ పైన 5కి పవర్ 1 ఉంది కాబట్టి 5 ఇంటూ 1 మైనస్ ఆఫ్ n minus 1 అవుతుంది. సో 1 మైనస్ ఆఫ్ n minus 1 ఇందులోంచి ఇది మైనస్ చేయాలి ఇంటూ 2 to the power of n minus 1. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, 5 పవర్ దీన్ని మనం మాడిఫై చేసి రాస్తే మైనస్ n వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది కనుక టోటల్లీ ఇట్ ఈస్ 2 minus n into 2 to the power of n minus 1 అని కూడా చెప్పొచ్చు. కానీ మ్యాక్సిమం మనకి సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడతోనే ఎక్కువగా ఆన్సర్ ఆపేయడం జరుగుతుంది. 5 ఇంటూ 2/5 to the power of n minus 1 చెప్పినా దీని ఆన్సర్ మనం చెప్పినట్లే. ఎందుకంటే తెలుసు కదా n యొక్క వాల్యూని బట్టే దీన్ని
మనం ఫైనల్గా సింప్లిఫై చేయగలం తప్ప n వాల్యూ తెలియనప్పుడు కేవలం nలో ఏ విధంగా రాసినా పెద్దగా చేంజ్ ఏమీ ఉండదు. సో ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిన క్వశ్చన్స్. సో కామన్ రేషియో రాయడం, నెక్స్ట్ an రాయడం వరకు ఈ మోడల్లో మనం చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 2, ఇందులో సింగిల్గా ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద 10th and nth టర్మ్ ఆఫ్ జీపీ 5, 25, 125 and so on. సో ఆల్రెడీ గివెన్ జీపీ 5, 25, 125 అండ్ సో ఆన్, ఇలా ఒక 3 టర్మ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ జీపీ అని మెన్షన్ చేశాడు. ఇది 5 టేబుల్తో ఇంటూ చేసుకుంటే వస్తుందని మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. సో మనకి 10th, nth టర్మ్స్ ఏవి కావాలన్నా ముందు మనం రాసుకోవాల్సిన ఏమిటి, ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ రేషియో ఈజ్ మెయిన్. సో ఫస్ట్ టర్మ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ కామన్ రేషియో, బికాజ్ ఏ టర్మ్ రాయాలన్నా ఈ రెండే మనకి మెయిన్. ఏపీలో అయితే ఏడి, అదే జీపీలో అయితే ఏఆర్. కామన్ రేషియో ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినట్లే A2 బై A1 అవుతుంది. సో A2 అంటే ఇక్కడ 25, A1 అంటే 5. మరి 25ని 5తో డివైడ్ చేస్తే మళ్ళీ 5 కాబట్టి ఈ ప్రాబ్లంలో R వాల్యూ 5 అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ అడిగిన క్వశ్చన్లో 10th and nth టర్మ్స్ అడిగాడు. ఒక రకంగా చూడండి, nth టర్మ్ చేస్తే n బదులు ఏదైనా రాసుకోవచ్చు కనుక అసలు 10th టర్మ్ మనం రాయాలన్నా nth టర్మ్ ఫార్ములా మనకు అవసరం కాబట్టి ముందుగా nth టర్మ్ ఆఫ్ జీపీ తీసుకుంటాం. ఎందుకంటే ముందు nth టర్మ్ రాస్తే దాని నుంచి నెంబర్ ఏదైనా మనం రాసుకోవచ్చు. nth టర్మ్ ఆఫ్ జీపీ an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. దెర్ఫోర్ ముందు ఈ ప్రాబ్లంలో ఉన్న an మనం కనుక్కుంటే, ఇక్కడ ఎలాగో క్వశ్చన్లో nth టర్మ్ ఉంది కనుక దాన్ని కనుక్కుంటే ఆ తర్వాత n ప్లేస్లో మనం 10 రాసుకుంటే 10th టర్మ్ కనుక్కున్నట్లు అవుతుంది. సో ఏ ప్లేస్లో 5. సో 5 ఇంటూ r ఈజ్ ఆల్సో 5. సో ఇక్కడ a అండ్ r రెండు ఈక్వల్ 5 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే చూడండి, రెండు సేమ్ బేస్ ఉన్నట్టు 5 పవర్ సంథింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ 5 పవర్ 1 ఉంది కనుక ఇది ఏ మోడల్లో ఉన్నట్టు మనకి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉంటే మనం ఏ పవర్ m ప్లస్ nగా రాయొచ్చు కనుక ఈ ఎక్స్పోనెన్షియల్ లా ప్రకారం ఇక్కడ కూడా ఒకే 5ని బేస్గా మనం చూపిస్తే ఈ పవర్స్ రెండు టోటల్ చేయాలి. ఇక్కడ యాక్చువల్గా పవర్ మనకి 1 ఉన్నట్లు కాబట్టి 1 ప్లస్ n మైనస్ 1. సో ఇక్కడ 1 1 క్యాన్సిల్ అయ్యి 5 పవర్ n మిగులుతుంది. Therefore, nth term of this GP is equal to simply 5 to the power of n. అది మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఎన్నో పదం కావాలంటే 5 పవర్ అంత రాసుకోవాలి. సెకండ్ టర్మ్లో 5 స్క్వేర్ ఉంది, థర్డ్ టర్మ్లో 5 క్యూబ్ ఉంది. అదేవిధంగా ఎన్నో పదం కావాలంటే అంత ఉండాలని అర్థమవుతుంది. సో ఇది nth టర్మ్ కాబట్టి నెక్స్ట్ అడిగిన ఇంకో క్వశ్చన్ 10th టర్మ్. సో 10th టర్మ్ ఆఫ్ దిస్ జీపీ మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఈ జీపీ యొక్క 10th టర్మ్ కావాలంటే A10 అంటాం కాబట్టి మరి A10 అన్నప్పుడు n ప్లేస్లో 10 రాయాలంటే జస్ట్ ఈ వచ్చిన సింప్లిఫికేషన్లో n తీసేసి 10 రాసుకుంటే సరిపోతుంది కనుక 5 టు ద పవర్ ఆఫ్ 10. మళ్ళీ ఇది మొత్తం మనం రాయాల్సి లేదు. అందుకే ముందు 10th కనుక్కుని తర్వాత nth కనుక్కునే కంటే ముందు nth టర్మ్ కనుక్కుని దాని నుంచి అడిగినటువంటి నెంబర్ రూపంలో అడిగిన ఏ పదాన్నైనా మనం చెప్పొచ్చు. సో 5 పవర్ n అండ్ 5 పవర్ 10 అనేది మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 3, ఫైండ్ ద ఇండికేటెడ్ టర్మ్ ఆఫ్ ఈచ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇందులో కూడా రోమన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి ఒక రెండు. ఇందులో ప్రతి ప్రాబ్లంలో ఇండికేటెడ్ టర్మ్ అంటే ఈ పక్కన సూచించినటువంటి పదాన్ని మనం కనుక్కోవాలి. అది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. A1R అంటే ఫస్ట్ టర్మ్ A1 అన్నా ఏ అన్నా ఒకటే మనకు తెలుసు. ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో డైరెక్ట్గా ఇచ్చేయబడ్డాయి. A7 కనుక్కుంటే చాలు. సో ముందుగా మనం ఏం చేయాలి, ఇచ్చిన వాటిని ఫస్ట్ టర్మ్, బికాజ్ A1 అంటే అర్థం ఏంటనేది కూడా క్లియర్గా రాసుకుంటున్నాం. ఫస్ట్ టర్మ్ A1 ఆర్ A ఈక్వల్ టు 9 అండ్ కామన్ రేషియో, బికాజ్ R అంటే మనకు అర్థం కామన్ రేషియో అని తెలుసు కాబట్టి కామన్ రేషియో R వాల్యూ 1/3. సో మనకి వీ హ్యావ్ టు ఫైండ్ A7. సో ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ద టర్మ్ మనకి n తెలిస్తే ఆ n ప్లేస్లో ఏదైనా రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, an అనే దానికి ఫార్ములా రాసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో nth టర్మ్ ఆఫ్ జీపీ it is represented by an is equal to a into r to the power of n minus 1. Now we have to find 7th term because it is asked in the question find a7. a7 means n place లో 7 రాసుకోండి. 7వ పదం ఇందులో కనుక్కుందాం. అంటే 9తో స్టార్ట్ చేసి 1/3తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే అంటే ఇండైరెక్ట్గా 3తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే 7వ పదం ఎంత వస్తుంది అనేది ఇక్కడ అడిగిన క్వశ్చన్. సో ఏ ప్లేస్లో మనం ఎంత రాయాలి, 9. సో 9 ఇంటూ r is 1/3 పవర్, యాక్చువల్లీ ఇక్కడ 7 ఉంది కనుక పవర్లో 7 - 1 రావాలి.
అంటే అది 6 టైమ్స్ కాబట్టి 9 ఇంటూ 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 6గా మనకు వచ్చింది. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ 1/3 పవర్ 6 అన్నప్పుడు 9లో ఆల్రెడీ 3s ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసినప్పుడు 1 టు ద పవర్ ఆఫ్ 6 1 అవుతుంది. సపోజ్ మనం 3 టు ద పవర్ ఆఫ్ 6 టైమ్సే కాబట్టి మొత్తం ఇలా రాసి చూపిస్తున్నాం మనకు అవగాహన కోసం. సో ఇందులో 3 3s ఆర్ 9 అవుతుంది. అంటే ఒక 3 9లో 3 టైమ్స్ ఇంకో 3 క్యాన్సిల్ అయింది. అంటే ఓన్లీ 3 పవర్ 4 ఇక్కడ మిగులుతుంది కనుక 1/3 టు ద పవర్ ఆఫ్ 4గా రాయొచ్చు. బట్ 3 టు ద పవర్ ఆఫ్ 4 ఎంత అంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. బికాస్ 3 3s ఆర్ 9, 9 3s ఆర్ 27, 27 3s ఆర్ 81. సో therefore A7 ఈక్వల్ టు 1/81గా మనం ఆన్సర్ చెప్పొచ్చు అని అర్థమవుతుంది. అంతే కదా, దీని వాల్యూ 1/81 అవుతుంది. ఇది కొంత మనకి క్యాలిక్యులేషన్ చేయడానికి తక్కువ టర్మ్స్లో ఉంటే క్యాలిక్యులేషన్ చేస్తాం. బాగా పెద్ద పవర్స్ వచ్చినప్పుడు ఆ వాల్యూస్ పవర్స్ రూపంలో కూడా మనం వదిలివేయచ్చు. సో ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 3లో రోమన్ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. సో సెకండ్ రోమన్ నెంబర్లో A1 R ఇవ్వబడ్డాయి, A6 కనుక్కోమని మనం అడగటం జరిగింది. చూద్దాం. సో ఆల్రెడీ మనం ముందుగా ఇచ్చినవి రాసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్, బికాజ్ A1 అంటే మనకి ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ A1 ఆర్ A ఇజ్ ఈక్వల్ టు -12 అండ్ కామన్ రేషియో ఇక్కడ కూడా R వాల్యూ ఇవ్వబడింది కాబట్టి కామన్ రేషియో R ఇజ్ ఈక్వల్ టు 1/3. సో ఇక్కడ ఫైండ్ A6 అని ఇవ్వబడింది కనుక ఎనీ టర్మ్ మనం కనుక్కోవాలంటే ముందుగా మనం ఫార్ములా దేనికి రాసుకోవాలి, nth టర్మ్ ఆఫ్ జీపీ. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఉన్నాయి. nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై an ఇజ్ ఈక్వల్ టు A ఇంటూ R టు ద పవర్ ఆఫ్ n-1. జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సాధారణ రూపమే ఇలా ఉంటుందని మనకు తెలుసు. సో an వాల్యూ ఇలా రాసినప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది A6 కనుక n ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ ప్లేస్లో -12ని, ఆర్ ప్లేస్లో 1/3. సో ఏ అంటే మనకి -12 ఇంటూ ఆర్ ప్లేస్లో 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ n-1. n అంటే 6 కాబట్టి 6 - 1గా మనం తీసుకోవచ్చు. సో దీని ప్రకారం -12 ఇంటూ 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 5గా మనం తీసుకోవచ్చు. సో మరి దీన్ని కొంత మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ కూడా 3ని 5 టైమ్స్ రాయాలి కాబట్టి 1/5 1 అవుతుంది కనుక నెక్స్ట్ స్టెప్లో -12 ఇంటూ 1/, ఇక బైలో చూడండి 3 మొత్తం 5 టైమ్స్ ఇంటూలో వస్తుంది. కానీ ఇందులో కొంత క్యాన్సిలేషన్ ఇక్కడ కూడా పాసిబులే కాబట్టి 3 టేబుల్ 12లో 4 టైమ్స్ కనుక ఫైనల్గా A6 ఎంత అవుతుందని చెప్పొచ్చు. చూడండి సింబల్ మైనస్ ఉంది, న్యూమరేటర్ ఈజ్ ఓన్లీ 4, 4 1s ఆర్. బైలో మళ్ళీ ఎప్పట్లాగే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఉంది కనుక 3 టు ద పవర్ ఆఫ్ 4 అని కానీ, లేదా 3 3s ఆర్ 9, టోటల్ 9 9s ఆర్ 81 కాబట్టి -4/81గా డైరెక్ట్గా మనం 6th టర్మ్ ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇక్కడ ఎలా అయితే మనకి ఇంతకుముందు ఎలా అయితే 3/4 చేస్తామో ఇప్పుడు కూడా అదే కాబట్టి ఒక 5 6 పవర్స్ వరకు 2 3లు అయితే మనం చేయొచ్చు. మరీ పెద్ద నెంబర్స్ ఉంటే మాత్రమే ఆ పవర్స్ రాయటం ఆపేస్తాం. సో 3లో ఉన్నటువంటి ఈ 2 రాంగ్ నెంబర్ చేయడంతో థర్డ్ ప్రాబ్లం కూడా మనకి కంప్లీట్ అయినట్లయింది. ఇందులో నెక్స్ట్ ఇచ్చినటువంటి ఫోర్త్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ఫోర్త్ ప్రాబ్లం, ఈ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మళ్ళీ మీకు 3 ప్రాబ్లమ్స్ వేరువేరుగా ఇవ్వబడ్డాయి సేమ్ క్వశ్చన్తో. విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ 2, 8, 32 అండ్ సో ఆన్ ఈజ్ 512. సో ఇదే ప్యాటర్న్తో మనం ఏపీలో కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని మనం చేసాం. విచ్ టర్మ్ అన్నప్పుడు ఇక్కడ మనకి అడగటంలోనే క్వశ్చన్లో ఎన్ ఎంత అనేది మనకి వెంటనే అర్థం కావాలి. అంటే విచ్ టర్మ్ అంటే అసలు ఎన్నవ పదం అవుతుంది అంటే ఇక్కడ ఎన్ అనే ఒక వాల్యూ మనం తీసుకుంటే ఆ nth టర్మ్ ఎంతో ముందే తెలిసినట్లు n వాల్యూ తెలియనట్లు. ఇప్పటివరకు మనం nth టర్మ్ కనుక్కున్నాం, ఇక్కడ nth టర్మ్ ఇవ్వబడింది అనేది మనం అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఇచ్చిన వాటిని తీసుకుంటే మనకి ఇచ్చినటువంటిది జీపీ అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు. 2, 8, 32 అండ్ సో ఆన్. ఈ విధంగా nth టర్మ్ ప్లేస్లో ఏమొచ్చింది 512 వచ్చింది. ఈ సిరీస్లో 2, 8, 32 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిన సిరీస్లో ఏదో ఒక ప్లేస్లో 512 వచ్చింది. ఆ 512 ఎన్నో ప్లేస్లో వస్తుందో మనం ఆన్సర్ చెప్పాలి. సో ఇది ఆల్రెడీ జీపీ కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ముందు ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో, ఈ రెండు కామన్. సో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ కామన్ రేషియో. సో కామన్ రేషియోని మనం ఆర్తో సూచిస్తామని తెలిసిందే. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ పర్ ఫార్ములా A2/A1 రాయొచ్చు. సో సెకండ్ని ఫస్ట్తో డివైడ్ చేస్తే ఇక్కడ 8/2. సో ఇక్కడ కామన్ రేషియో వాల్యూ 4. అంటే 4 టేబుల్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం అని అర్థమవుతుంది. 2 4s are 8, 8 4s are 32 ఈ విధంగా వెళ్తుంది. సో ఏ అండ్ ఆర్ తెలిసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏదో ఒక టర్మ్కి ఇది 512 రీచ్ అవుతుంది. సో
మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ nth టర్మ్ ఆఫ్ దిస్ జేపీని 512కి ఈక్వల్ చేసుకుంటాం. ఈ n ఎంతో మనకు ప్రస్తుతం తెలియదు, కానీ nth టర్మ్ వాల్యూ 512 అవ్వాలంటే n ఎంత అవుతుందో మనం కనుక్కుంటున్నాం. యాక్చువల్లీ an ఫార్ములా a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n-1. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి ఇక్కడ 512. మరి ఇప్పుడు ఏ ఆర్లు ఆల్రెడీ ముందే మనం రాసుకున్నాం కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్లో 2 అండ్ ఆర్ ప్లేస్లో 4 టు ద పవర్ ఆఫ్ n-1 is equal to 512. సో యాక్చువల్గా ఇక్కడ ఇంటూలో ఉన్న 2 ఇటు మనం పంపించేయచ్చు ముందుగానే, సో ఇది బై 2 వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ 4 పవర్ రూపంలో ఉంది కనుక మనకి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వీలుగా ఈ 4ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రూపంలో రాయొచ్చు. 4 can be written as 2 square whole to the power of n-1 is equal to 512 by 2. బికాజ్ ఇక్కడ ఇంటూ 2 వస్తే బై 2 అయింది. మరి 2 టేబుల్ కరెక్ట్గా ఇది ఈవెన్ నెంబర్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. మొత్తం 256 టైమ్స్ పోయింది చూడండి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఎంత మిగిలింది, 256. లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 స్క్వేర్ పవర్ n-1 ఈ రూపంలో ఉంది కనుక దీన్ని మనం దేంతో పోల్చుకోవచ్చు, a టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఒక ఆల్రెడీ పవర్తో ఉన్నటువంటి ఒక టర్మ్కి హోల్ పవర్ మళ్ళీ ఉన్నప్పుడు ఆ రెండు పవర్స్ ఇంటూ చేయాలి మనకు తెలిసింది. సో ఈ 2ని n-1ని మనం ఇంటూ చేసుకుంటాం. ఈక్వల్ టు ఎంతకు సమానం, 256. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా ఇది a పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn అనేటువంటి ఒక బేసిక్ ఎక్స్పోనెన్షియల్ లాని ఇక్కడ యూజ్ చేసాం. అంతేకాకుండా ఇక్కడ మీరు రెండు వైపులా ఇందులో ఉన్నటువంటి n వాల్యూ కనుక్కోవాలంటే చూడండి, n ఇక్కడ పవర్ ప్లేస్లో ఉంది. మరి పవర్ రూపంలో ఉన్న దాని వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ రెండు చోట్ల బేస్లు ఈక్వల్ అయి ఉండాలి. బట్ ఇక్కడ 2 బేస్గా ఉంటే ఇక్కడ అసలు అది 256 అని నార్మల్ నెంబర్ ఉంది కనుక మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఒకవైపు వేరియబుల్ ఏదైతే పవర్లో ఉందో ఆ బేస్ ఉండేలాగా రెండో వైపు కూడా బేస్ మనం ఫామ్ చేసినట్లయితే అప్పుడు బేస్లు ఈక్వల్ చేసి ఎక్స్పోనెంట్స్ మనం కంపేర్ చేయగలుగుతాం. సో ఇక్కడ 256ని మీరు అబ్జర్వ్ చేస్తే 2 అనే టేబుల్ని బేస్ చేసుకుని దీన్ని రాయొచ్చా లేదా అని మనం ఇక్కడే రఫ్గా ప్రాబ్లంలోనే చూసుకోవచ్చు. 256ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఆల్రెడీ రియల్ నెంబర్స్ చాప్టర్లో కూడా బిగినింగ్ చాప్టర్లోనే 10th క్లాస్లో చేసేటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2 టేబుల్తో దీన్ని ఎలా విడగొట్టవచ్చో మనకు తెలుసు. అంటే ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుందని తెలుసు 256లో. సో ఇట్ ఈస్ 128 వచ్చింది చూడండి డివైడ్ చేస్తే. అగైన్ 2 టేబుల్ 64 టైమ్స్. సో 2 టేబుల్ అగైన్ 32 టైమ్స్. 32లో 16 2s are 32 and 8 2s are 16 and 4 2s are 8 and 2 2s are 4. So 256 can be written as a product of only prime factor 2. 2 అనే ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ని దానికి అదే మల్టిప్లై చేసుకుంటూ 256 రాయొచ్చు అర్థమైంది. ఎన్ని టైమ్స్ వచ్చిందో అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 6 7 8. అంటే 256ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 టు ద పవర్ ఆఫ్ 8గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 2n-2 బికాజ్ ఈ రెండు మల్టిప్లై చేయాలి కనుక 2n's are 2n 2 1's are 2 ఈక్వల్ టు 256 ప్లేస్లో మనం ఎలా రాయొచ్చు, 2 టు ద పవర్ ఆఫ్ 8. ఇప్పుడు ఈ రెండు వైపులా ఈ ఈక్వేషన్ గమనిస్తే రెండు ఎక్స్పోనెంట్స్లు వేరువేరుగా ఉండి బేస్లు మాత్రం ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది కనుక సో ఇక్కడ బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా మనం ఈక్వల్ చేయాలనే దాన్ని మనం రాసుకుంటాం. సో ఇక్కడ అదే విషయం ఇక్కడ రాస్తాం, హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ రెండు వైపులా ఉన్నటువంటి ఆధారం భూమి అని ఏంటంటామో అవి సమానంగా ఉన్నాయి. సో బేసెస్ ఈక్వల్ అవుతూ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు సింబల్ కూడా ఉంది కాబట్టి సో ఎక్స్పోనెంట్స్ అంటే ఆ పవర్లో ఉన్నటువంటి వాల్యూస్ కూడా మనకి సమానం కావాల్సిందే, ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని కూడా ఈక్వల్ చేసుకుంటే ఇంకా ఈ 2 రాయనవసరం లేదు, రెండు వైపులా బేస్ సరిపోయింది. ఈ పవర్లో ఉన్నటువంటి 2n-2 అనే వాల్యూ రైట్ సైడ్ పవర్లో ఉన్నటువంటి 8కి ఈక్వల్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఒక నార్మల్ సింపుల్ ఈక్వేషన్ వచ్చింది చూడండి. ఇందులోంచి n కనుక్కోవాలంటే n లేని టర్మ్ అయినటువంటి ఈ 2ని ముందుగా రైట్ సైడ్ పంపిద్దాం. -2 ఇటు వస్తే +2 అవుతుంది. సో ఇట్ ఈస్ 10. దేర్ఫోర్ ఫైనల్లీ 2n ఈక్వల్ టు 10 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 10/2. సో ఇట్ ఈస్ 5. అంటే ఇందులో జస్ట్ 3 పదాలు ఆల్రెడీ రాస్తున్నాయి. 5th టర్మ్కి వచ్చేసరికి ఈ నెంబర్ వచ్చేస్తుందని మనం ఇది చాలా ఈజీగా ఓవరాల్ అబ్జర్వేషన్ ద్వారా కూడా గమనించవచ్చు. 32 4s are చేస్తే 128 వస్తుంది. 128 4s చేస్తే నెక్స్ట్ వచ్చేదే ఈ 5. దేర్ఫోర్ ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్కి కన్క్లూజన్ విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ ఈజ్ 512 అన్నాడు కాబట్టి ఇక్కడ ఆ విచ్ టర్మ్ ప్లేస్లో 5th టర్మ్ మనకి రావాలన్నమాట. సో 5th టర్మ్ ఆఫ్ దిస్ జీపీ అంటే ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 5th టర్మ్ వాల్యూ మాత్రం 512 అవుతుందని మనం చెప్పొచ్చు. సో ఆ n వాల్యూ
5గా మనం కనుక్కున్నాం అని అర్థం చేసుకోండి. సో ఇదే మోడల్ని బేస్ చేసుకుని మరో 2 ప్రాబ్లమ్స్ మీకు ఈ 4th క్వశ్చన్లో ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జాంపుల్లో కూడా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఆల్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈ ప్యాటర్న్లో మనం ముందుగా ఏఆర్ రాసుకోవడం, ఏఎన్ని మనకి ఇచ్చిన నెంబర్కి ఈక్వల్ చేసుకోవడం, అందులో నుంచి ఈ రెండు వైపులా బేస్ సేమ్ వచ్చేలా చేసుకుని ఎక్స్పోనెంట్స్ నుంచి ఆ తెలియని వేరియబుల్ కనుక్కోవడం అంటే ఎన్ కనుక్కోవడం అనేది మనం చేయాల్సిన పని. సో ఇదే మోడల్లో ఉన్న రోమన్ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ. సో ఈ మోడల్లో ఏది వచ్చినా కూడా మీరు ఇంపార్టెంట్ ప్రాబ్లంగా భావించండి. సో ఇక్కడ కూడా మనకి ఇచ్చిన జీపీలో 729 ఎప్పుడు వస్తుందో చెప్పాలి. ఇలా రాసుకుంటూ వెళ్తే ఈ జీపీలో 729 అయ్యేది విచ్ టర్మ్, ఏ పదమో మనం చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ జీపీ ఈస్ √3, 3, 3√3 అండ్ సో ఆన్. సో ఇందులో ఎప్పుడో ఒక చోట 729 వచ్చింది. సో ఇక్కడ కూడా ముందు మనం ఏ పదం గురించి రాయాలన్నా ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ రాసుకోవాలి. కాబట్టి ఎప్పట్లాగే ఫస్ట్ టర్మ్ ఆఫ్ దిస్ జీపీ, ఫస్ట్ టర్మ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ కామన్ రేషియో, ఇక్కడ ఉన్నటువంటి కామన్ రేషియో ఎంత అనేది మనం చూస్తే దాన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. కామన్ రేషియో మీన్స్ A2 బై A1 కనుక A2 అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ 3 బై A1 అంటే √3. మరి దీన్ని మనం కొంత సింప్లిఫై చేయొచ్చు. అంటే యాక్చువల్లీ 3లోనే 2 √3లు ఉంటాయని రాయొచ్చు, లేదంటే ఈ బైలో √3 ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని ఇంటూలో ఇంకొక √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే పైన మీకు 3√3 అవుతుంది, బైలో మాత్రం √3 ఇంటూ √3 3గా మారిపోయి 3 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ఈ ప్రాబ్లంలో కామన్ రేషియో వాల్యూ √3 అని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎక్స్పోనెంట్స్తో మనం కంపేర్ చేసి రాస్తాం కనుక √3కి మరొక రూపం అంటే √3 అనే దాన్నే 3^1/2 అని కూడా రాయొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనకు 729 అనే దాన్ని యూజ్ చేయాలి కాబట్టి ఈ ప్రోగ్రెషన్లో ఎక్కడో ఒక చోట 729 వచ్చింది అనుకున్నాం కనుక లెట్ an, సో nth టర్మ్ ఆఫ్ దిస్ జీపీ ఈక్వల్ టు 729. మరి an ఫార్ములా a ఇంటూ r⁻n−1. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఇచ్చింది రాసుకుంటే ఏ అంటేనే ఇక్కడ ఎంత ఉంది √3 ఇంటూ ఆర్ కూడా √3, అంటే ఇక్కడ ఏ అండ్ ఆర్ సమానం అన్నమాట. పవర్ n-1, ఈ n-1 మనకు తెలియదు కాబట్టి యాజిటీగా రాసేద్దాం, ఈజ్ ఈక్వల్ టు 729. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఈ రెండు వైపులా మనం ఈ బేసెస్ ఈక్వల్ చేయాలంటే ముందు అసలు ఈ బేస్లో 3 అనే బేస్గా మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రూట్స్ రూపంలో ఉంది, ఇరేషన్ ఫార్మేట్లో ఉంది, ఇటు మామూలుగా రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి √3 అనేది రెండు చోట్ల కనిపిస్తుంది చూడండి. √3^1 ఉన్నట్లు √3^n-1. సో ఎనీహౌ దీన్ని ఒకే √3 బేస్గా రాసుకుంటే మనకి a⁻m ఇంటూ a⁻n రూపంలో ఉంది కనుక పవర్స్ రెండు యాడ్ చేయాలి కనుక ఈ పవర్లో 1 కాబట్టి √3^1 ప్లస్ n-1 ఈజ్ ఈక్వల్ టు 729. సో ఇందులో 1 మనకి క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా మనకి √3 అనే దాన్ని కూడా ఈ బేస్ నార్మల్ రేషనల్ నెంబర్గా మారిస్తే √3 కెన్ బి రిటన్ యాజ్ 3^1/2. మనకి తెలిసిందే, మనకి రాడికల్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చినప్పుడు nth రూట్ ఆఫ్ ఏ ఉంటే a⁻1/n రాస్తామని తెలిసిందే. సో అదే కండిషన్ ఇక్కడ రాస్తుంది, nth రూట్ ఆఫ్ ఏ కెన్ బి రిటన్ యాజ్ a⁻1/n అని ఆల్రెడీ మీకు 9th క్లాస్లో కూడా బిగినింగ్ చాప్టర్లో ఈ మోడల్ మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ √3 కాబట్టి 3^1/2గా దాన్ని రాసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా a⁻m ఇంటూ a⁻n రూపంలో ఉన్నదాన్ని a⁻m+n రూపంలో రాసాం. బికాజ్ ఇక్కడ √3 మనకి ఏ అనుకుంటే అదే బేస్ ఇక్కడ ఉంది, m ప్లేస్లో 1 ఉంది, n రాసిన ప్లేస్లో n-1 ఉంది. సో ఇప్పుడు ఈ పవర్లో మళ్ళీ ఏముంది n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 729. సో ఇప్పుడు ఈ 729 ఇక్కడ బేస్ 3గా మార్చేసాం కాబట్టి ఇక్కడ కూడా 3 బేస్ వచ్చేలాగా రాయగలమా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో 729 అంటే ఆల్రెడీ మీకు నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే టోటల్ బట్టి 3 టేబుల్ ముందు క్యాన్సిల్ అవుతుందని తెలుస్తుంది. మనకు కావాల్సిన బేస్ కూడా 3 కాబట్టి 729 అనే నెంబర్ని తీసుకుని 3తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే 3కి పవర్స్గా రాయొచ్చా లేదా ఎన్నిసార్లు మనకు తెలుస్తుంది. సో ముందుగా 7లో 3 టేబుల్ చూడండి, 2 టైమ్స్ 2 3s are 6, 1 మిగిలి 12 అవుతుంది, 4 3s are 12, 3 3s are 9. సో 243 అనేది మనకి 3 టేబుల్ డివైడ్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ చూస్తే 8 3s are 24, 1 3 is 3, 81 టైమ్స్. ఇక్కడి నుంచి మనకి అదే నెంబర్ మనకు అవసరం కాబట్టి ఇందులో 3లు మాత్రమే యూజ్ చేయాలి. సో 81ని 3తో డివైడ్ చేస్తే మనకి చూడండి 27. సో అగైన్ 3 టేబుల్ 9 3s are 27 అండ్ 3 3s are 9. సో మనం అబ్జర్వ్ చేస్తే 3లు 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చాయి చూడండి. సో ఇక్కడ మనం రైట్ సైడ్ ఏం రాయొచ్చు, 729 ప్లేస్లో 3⁻6 అని రాసుకోవచ్చు. మరి లెఫ్ట్ సైడ్ కూడా 3 బేస్గా తీసుకుంటే పవర్స్ రెండు ఎప్పుడైతే ఉన్నాయో బ్రాకెట్ హోల్ పవర్ ఉందో ఆ రెండు పవర్స్ మళ్ళీ ఇంటూ చేయాలి కనుక 1/2 ఇంటూ n. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ n/2 అని చెప్పచ్చు.
n 1s are n by 2 is equal to రైట్ సైడ్ మనకి 3 to the power of 6. అలాగే ఇక్కడ మనం ఇంకో ఫార్ములా ఉపయోగించాం a power n హోల్ పవర్ n ఉన్నదాన్ని a to the power of mn రూపంలో కూడా మనం రాసామని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ బేసిక్ ఎక్స్పోనెన్షియల్ లాస్, అందుకే మనకి ఐడియా ఉంటే వీటిని ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఇంతకుముందు మనకు వచ్చిన కండిషన్ వచ్చింది. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, బోత్ సైడ్స్ చూడండి 3 అనే బేసే ఉంది. అంతేకాక ఈక్వేషన్ మిడిల్లో ఎలాగో ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది, అంటే ఈ రెండు సమానం, బేస్లు రెండు కూడా సమానం, అంటే పవర్స్ వేరువేరుగా ఉండి ఒకే బేస్తో అవి ఈక్వల్ అయ్యే అవకాశం లేదు కనుక ఈ పవర్లో ఎంత ఉందో ఈ పవర్లో కూడా అంతే ఉండాలి కనుక సో ఎక్స్పోనెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘాతాంకాల రూపంలో ఉన్నవి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇలా ఎప్పుడు చేయొచ్చు, రెండు బేస్లు ఈక్వల్గా ఉండి మిడిల్లో కూడా ఈక్వాలిటీ సింబల్ ఉన్నప్పుడు అప్పుడు పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు n/2 అనేది పైగా ఆ బేస్లు 0 1 కాకుండా ఉండాలి, మనకి 0 1 కాదే ఇక్కడ ఉన్నాయి చూడండి. n/2 ఇక్కడ ఉన్న పవర్ అయితే అదే వాల్యూ ఇక్కడ 6గా ఉంది. సో n/2 ప్లస్లో 6 అని తెలుస్తుంది కాబట్టి ఈ /2 ఇటువైపు తీసుకొస్తే మీకు ఇంటూ 2 కనుక n ఈజ్ ఈక్వల్ టు 6 2s are 12 అని మనం చెప్పొచ్చు. సో ఈ మొత్తం సిరీస్లో 729 ఎన్నో ప్లేస్లో వస్తుంది, 12th ప్లేస్లో మనకు వస్తుందని చెప్పొచ్చు. దేర్ఫోర్ ఈ క్వశ్చన్కి ఫైనల్గా ఆన్సర్ దేర్ఫోర్ 12th టర్మ్ ఆఫ్ దిస్ జీపీ, మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 12th టర్మ్ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 729కి సమానమని మనం చెప్పొచ్చు. సో ఇది ఈ ప్రాబ్లం. ఇక ఇందులోనే 4లో చివరి రోమన్ నెంబర్ 3 ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఈ వీడియో పార్ట్ 1లో కూడా చేయబోతున్నటువంటి చివరి ప్రాబ్లం. ఈ 4th ప్రాబ్లంతో మనం ఆపుతున్నాం కాబట్టి విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ 1/3 1/9 1/27 అండ్ సో ఆన్ ఈజ్ 1/2187. మీకు చెప్పినట్లుగా ఈ మోడల్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మీరు ఇంపార్టెంట్ గానే భావించండి. సో ఫస్ట్ గివెన్ జీపీ మనం రాసుకుంటే ఇది ఫ్రాక్షన్స్ రూపంలో ఉంది, 1/3 1/9 1/27 అండ్ సో ఆన్. అలా ఆ జీపీలో 1/2187 అనేది ఎక్కడో ఒక చోట పదంగా వస్తుంది అని ఇచ్చాడు, అది ఎన్నో పదమో మనం చెప్పాలి. సో ఎప్పట్లాగే మళ్ళీ మనం ఫస్ట్ టర్మ్ని కామన్ డిఫరెన్స్ని తీసుకుంటే సో ఈ జీపీలో ఫస్ట్ టర్మ్ అంటే ఏ, సో ఏ వాల్యూ 1/3 నేరుగా కనిపిస్తుంది. నెక్స్ట్ కామన్ రేషియో, సో కామన్ రేషియో మనకు కావాలంటే సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్ని బట్టి మనం చెప్పొచ్చు కనుక a2/a1 మనం చేసినట్లయితే a2 అంటే 1/9, సో 1/9/a1 అంటే 1/3. కాబట్టి ఇక్కడ r వాల్యూ 1/9 ఇంటూ 3/1గా రాయొచ్చు కనుక ఈ 1 1 క్యాన్సిల్తో పాటు 3 టేబుల్ 9లో 3 టైమ్స్ కాబట్టి టోటల్లీ ఇట్ ఈస్ 1/3. సో కామన్ రేషియో వాల్యూ ఎంత చివరికి 1/3 వచ్చిందని మనం చెప్పచ్చు. సో స్టార్టింగ్ 1/3 ఉంది, మనం ఇంటూ చేసేది కూడా 1/3తోనే చూడండి, అందుకే డినామినేటర్ 3 టైమ్స్ పెరుగుతూ వెళ్తుంది. సో ఈ రెండు తెలిసిన తర్వాత ఇప్పుడు వాడు ఇచ్చిన పదాన్ని nth టర్మ్గా తీసుకోవాలి కనుక లెట్ nth టర్మ్ ఆఫ్ ద జీపీ ఆర్ దిస్ జీపీ, ఈ జీపీలో ఉన్నటువంటి nth టర్మ్ అంటే an ఈజ్ ఈక్వల్ టు మనం 1/2187గా తీసుకుంటే an ఫార్ములా a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n-1గా రాసుకోవచ్చు కనుక ఈ a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n-1 వాల్యూని 1/2187కి మనం ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో ఏ ఆర్ల ప్లేస్లో మనకు వచ్చిన సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే 1/3, సో ఏ ఇంటూ ఆర్ పవర్ ఆర్ ఈజ్ ఆల్సో 1/3, సో ఆర్ టు ద పవర్ ఆఫ్ n-1 ఈజ్ ఈక్వల్ టు 1/2187. ఇక్కడ మీకు న్యూమరేటర్స్ అంతా కూడా 1లోనే ఉన్నాయి కనుక 1 టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ మనకి ఇది 1 అవుతుంది కాబట్టి న్యూమరేటర్ 1గా వచ్చినట్లే. డినామినేటర్లో మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ n-1 టైమ్స్ ఉంటే ఇక్కడ 1 టైం ఉంది కనుక ఈ రెండు పవర్స్ యాడ్ చేస్తే 1 + n-1. సో మనకి డినామినేటర్లో +1 -1 క్యాన్సిల్ అయ్యి అంటే n-1 సార్లు ఉన్నది ఇంకొక దాంతో మల్టిప్లై చేస్తే n సార్లు అవుతుంది కాబట్టి ఫైనల్గా మీకు ఇక్కడ డినామినేటర్లో ఏం మిగిలినట్టు 1/3 టు ద పవర్ ఆఫ్ n అనేది మిగిలినట్టు. మరి ఇక్కడ కూడా న్యూమరేటర్స్ రెండు ఈక్వల్ అయ్యాయి, డినామినేటర్స్ రెండు మనం ఈక్వల్ చేస్తే సరిపోతుంది కనుక ఇక్కడ 1/3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1/2187. దేర్ఫోర్ 3 టు ద పవర్ ఆఫ్ n వాల్యూ 2187 అని మనం చెప్పొచ్చు. బికాస్ 1 ఈక్వల్ కనుక క్రాస్ మల్టిప్లై చేస్తే లేదా రెండు ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ ఆల్రెడీ ఈక్వల్ మధ్యలో ఈక్వాలిటీ ఉన్నప్పుడు డినామినేటర్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్స్ తీసేసి పార్ట్ రాసాం. ఇప్పుడు మళ్ళీ ఇవి కంపేర్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ 3 బేస్గా ఉంది కనుక రైట్ సైడ్ కూడా 3 బేస్ వచ్చేలా మనం రాసుకుంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి 2187 అనే నెంబర్ని మళ్ళీ మనం 3 టేబుల్ని బేస్ చేసుకుని ఎన్ని టైమ్స్ ఇది విడగొట్టగలమో చూస్తే 3 టేబుల్ ముందుగా క్యాన్సిల్ అవుతుందో మనకు తెలుస్తుంది. టోటల్ని బట్టి 21లో 3 మీకు 7 టైమ్స్,
8లో 2 times 2 3s are 6, 2 మిగిలి 27 అవుతుంది, 9 times. ఆల్రెడీ 729 అనే ప్రాబ్లం దీని ముందు కూడా మనం పూర్తి చేస్తాం చూడండి. 729 విడగొట్టే విధానమే మళ్ళీ ఇక్కడ మనకు పనికి వస్తుంది. సో అగైన్ 3 టేబుల్, 2 3s are 6, నెక్స్ట్ 12లో 4 3s, 9లో 3 3s. అగైన్ 3 టేబుల్, 8 3s are 24, 1 3 is 3. Again 3 table, 2 3s are 6 and 7 3s are 21. So 9 3s are 27 and 3 3s are 9. సో మనం కౌంట్ చేస్తే 2187 మొత్తం కూడా 3 పవర్ గా రాయొచ్చు. 1 2 3 4 5 6 7 అంటే 7 టైమ్స్ 3ని దాంతో అదే మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది కనుక నెక్స్ట్ స్టెప్ లో మనం ఏమైనా రాసుకోవచ్చు, దీన్ని 3 పవర్ n is equal to 3 to the power of 7 గా రాయొచ్చు. సో హియర్ ఆల్సో మనం సేమ్ ఇంతకుముందు మ్యాటరే, బేసెస్ ఆర్ ఈక్వల్, బోత్ సైడ్స్ కూడా చూడండి సేమ్ బేస్ 3 3 అని ఉంది. సో మధ్యలో ఈక్వాలిటీ సింబల్ ఉంది కనుక ఏమని రాయొచ్చు, సో ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. మరి ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ గా మనం చేస్తే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఓన్లీ n అని ఉంది, ఉండాలి n అనే ప్లేస్. ఈ ఎక్స్పోనెంట్ n అనేది డైరెక్ట్ గా ఇక్కడ 7 కి ఈక్వల్. ఇందులో మనం సింప్లిఫై చేయాల్సిన కూడా ఏం లేదు, డైరెక్ట్ గా n ఈజ్ ఈక్వల్ టు 7 అని వచ్చింది. మనం an ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ అనుకున్నాం కాబట్టి n ప్లేస్ లో వచ్చిన టర్మ్ 7 కనుక దానికి ఏమని రాయొచ్చు, దేర్ఫోర్ 7th టర్మ్ ఆఫ్ దిస్ జీపీ, ఈ ప్రోగ్రెషన్ యొక్క 7వ పదం మనకి ఎంత అవుతుంది, 1/2187 అవుతుంది అని చెప్పచ్చు. సో ఇది మనకి 4th ప్రాబ్లం. దీంతో మనం చేయదలుచుకున్నటువంటి 6.5 పార్ట్ 1 మనం కంప్లీట్ చేస్తున్నాం. రిమైనింగ్ పార్ట్ని తర్వాత కంటిన్యూ చేస్తాం. సో టు గెట్ కంటిన్యూస్ వీడియోస్ విత్ కంటెంట్ అండ్ బేసిక్స్, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.